సాతానుగాడి బెదిరిపోయే దేనికి చెప్పనా, వాక్యం అనే ఖడ్గానికే భయపడదు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి యేసు రక్తం జై ఏం చేస్తావు చెయ్యంటే రాగలోకి రా అంటాడు. అక్కడికి వెళ్తాను ముగ్గుంది రా ఉద్యోగం నడుతున్నాడు. నువ్వు నడుతున్నా యేసు రక్తం జై ఏం చేస్తా అంటాడు, ఏదో చేస్తాడు. అక్కడ మంత్రాలు సూత్రాలు కూడా అస్సలు కుదరో. ఇండియాలో ఏదో స్లోగన్ ఉంటుంది, బోలో యేసు మహారాజుకి చెప్పండి అంటే పోడాడు. నువ్వు బోలో అన్నా పోడు, చెప్పండి యేసు రక్తం జై మేఘమాసమే బలం అన్నాడు అంటాడు. ఎవరు పోడో ఏమన్నా పోడు, రాకో యేసు నామం నాకు చెబుతున్నాను రాకన్నా పోడు. నువ్వు ఎలాంటి పదాలు ఉపయోగించిన పోడు. యుద్ధ భూమిలోకి పోయి డైలాగులు చెప్తే శత్రువు ఆగుతాడా? యుద్ధ భూమిలో డైలాగులు కదా అయ్యా చెప్పండి, యుద్ధ భూమిలో డైలాగులు కాదు చెప్పండి. కత్తి నువ్వు కత్తి తీయకుండా యేసు రక్తం చేయి చెప్పండి ఏం చెప్తుంది అంటే వస్తున్నా పాకలోకి వెళ్దాం అంటాడు. చెప్పండి ఖచ్చితంగా వస్తాడు నడుతాడు. అక్కడ డైలాగులు కుదరు, అక్కడ ఒప్పుకోడు, అక్కడ డైలాగులు చెప్పకూడదు. ఆ మంది సాతాను గారిని ఎలా ఎదిరిస్తామంటారంటే చెప్పండి ప్రార్థనా శక్తి ఉండాలి బిడ్డ అన్నారు. ఏ బిడ్డ ప్రార్థన నడుతున్నాను, ప్రార్థనా శక్తిగా వెళ్ళడు. మళ్ళీ ఇదేమనుకున్నా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు. వాడు ప్రార్థనా శక్తికి వెళ్ళడు, ప్రార్థనా శక్తికి వాడు వెళ్ళడు. వాడితో బ్యాటిల్ గ్రౌండ్ లో ఫైట్ చేసేది ఒకే ఒక్కటే వాక్యం. దేనికి ప్రార్థన? దేనికి? దేవుడు నీకు శక్తినిమ్మని దేవునికి ప్రార్థన చేయాలి తప్ప సాతానుగాడి మీద విజయానికి ప్రార్థన చేయకూడదు. దేవుడికి ప్రార్థన చేస్తే ఏమిస్తాడు? ఇదిగో ఈ కవచం చూసారా, ఈ కవచాలన్నీ ఇచ్చి బిడ్డ ఇవి ధరించుకో, నువ్వు వాక్యంలో పట్టు సాధించు.